యజమాని మొట్టమొదట శిల్పశాస్త్రము చెప్పినట్లు విమానమును గాని దేవాలయమును గాని నిర్మించవలెను. దానిని దేవతామూర్తులతో అలంకరింపవలెను. గర్భగృహము మిగుల సుందరముగా సుదృఢముగా దర్పణము వలె స్వచ్ఛముగా ఉండవలెను. దానిని నవరత్నములతో అలంకరించవలెను. పూర్వ పశ్చిమ దిశలందు 2 ముఖ్య ద్వారములుండవలెను. శివలింగమును స్థాపించు స్థలమునకు అడుగు భాగమున వైదిక మంత్రములను ఉచ్చరించుచు వజ్రము, వైఢూర్యము, గోమైధికము, పుష్యరాగము, మరకతము, మాణిక్యము, నీలము, ప్రవాళము, ముత్యము అను నవరత్నములను మహత్వపూర్ణమైన ద్రవ్యములను వదిలిపెట్టవలెను. సద్యోజాతాదులైన 5 వైదిక మంత్రముల ద్వారా శివలింగమును 5 స్థానములలో క్రమముగా పూజించవలెను. అగ్నియందు అనేక ఆహుతుల ద్వారా హవిష్యమును సమర్పించవలెను. పరివార సహితముగా నన్ను పూజింపవలెను. గురుస్వరూపుడగు ఆచార్యుని ధనముతో సత్కరింపవలెను. సోదరులకు బంధువులకు వారి వారికి అభీష్టములైన వస్తువులను సంతోషపెట్టవలెను. యాచకులకు జడము చేతనము వైభవప్రదముగా దానమనరించవలెను. స్థావర జంగమములకు సకల జీవులను ప్రయత్నపూర్వకముగా సంతోషపరచవలెను. ఒక గర్తము గుంటలో బంగారము మరియు నవరత్నములను నింపి సద్యోజాతాది వైదిక మంత్రములను ఉచ్చరించి పరమ కళ్యాణప్రదుడు మహాదేవుని ధ్యానించవలెను. దాని తరువాత నాదఘోషముతో కూడిన మహామంత్రము ఓంకారమును ఉచ్చరించవలెను. ఆ గుంటయందు శివలింగమును పీఠముతో కూడా స్థాపించవలెను. పీఠమనగా పానపట్టము. ఇట్లు ప్రతిష్ఠించిన లింగమును పీఠముతో జతపరిచి కదలకుండా ఉండుటకు గాను స్థిరలేపనముతో దృఢపరచవలెను. ఇదే విధముగా అచట పరమ సుందరమైన విగ్రహమును స్థాపించవలెను. భూమి సంస్కారాదులు లింగ ప్రతిష్ఠ కొరకు చెప్పబడిన విధి విధానములను లింగ ప్రతిష్ఠకు వలె విగ్రహ ప్రతిష్ఠకు కూడా చేయవలెను. లింగ ప్రతిష్ఠకు ప్రణవ మంత్రమును ఉచ్చరించు విధానము కలదు. విగ్రహ ప్రతిష్ఠకు పంచాక్షరి మంత్రము ఉచ్చరింపవలెను. లింగ ప్రతిష్ఠ జరిగిన చోట ఉత్సవములందు వాహనములు బయటికి వెళ్ళుటకు గాను విగ్రహము ఉంచవలెను. వేరొక ఉత్సవ విగ్రహమును బయట నుండి కూడా తీసుకొని పోవుటకు వీలును కలిగించవలెను. దీనిని గురుజనుల నుండి స్వీకరించవలెను. సాధు పురుషుల చేత పూజింపబడిన వాడే బయట విగ్రహమును తీసుకొనుటకు యోగ్యుడు. ఇట్లు లింగమునందు విగ్రహమునందు జరుగు మహాదేవుని పూజ శివపదమును ప్రాప్తింపజేయునదగును. స్థావర జంగమముల వలె లింగమునకు కూడా 2 భేదములు చెప్పబడినవి. వృక్షములు, లతలు మొదలగు వాటిని స్థావర లింగములందురు. క్రిమి కీటకాదులను జంగమ లింగములందురు. స్థావర లింగములకు జలసేచనము ద్వారా సేవ చేయవలెను. జంగమ లింగములకు ఆహార పానీయములు నొసగి తృప్తులను గావింపవలెను. ఆ స్థావర జంగమ జీవులకు సుఖము చేకూర్చి వాటి యందు అనురాగము కలిగి ఉండటయే భగవంతుడకు శివుని పూజించినట్లగును. అట్టివాడు విద్వాంసుడిగా పరిగణింపబడును. ఈ విధముగా చరాచర జీవులని శంకరుని ప్రతీకగా తలంచి వాటిని పూజించవలెను.